లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకియ్యండమ్మా అని ప్రార్థిస్తూ దీపాలు వదులుకోవాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పోలిపాడ్యం కోసం తెలుసుకుందామండి. పోలిపాడ్యమి డేటు ఎప్పుడు 20 లేదంటే 21? పోలిపాడ్యం దీపాలు ఎన్ని ఒత్తులతో వెలిగించాలి? దీపాలు వదిలిపెట్టడానికి మనకి అరటి దొప్పలు అందుబాటులో లేనప్పుడు ఎందులో వెలిగించుకుంటే బాగుంటుంది? పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించేటప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలి? మనం నీళ్ళల్లో దీపాలు వదిలిన తర్వాత అవి మునిగిపోకుండా ఎక్కువసేపు అలా వెలగాలి, దీపమంతా ఒత్తంతా కాలేటట్టు వెలగాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. పూర్వం రోజుల్లో అయితే చెరువుల్లోకో నదుల దగ్గరకో వెళ్ళి పోలిపాడ్యం దీపాలు వదిలిపెట్టేవాళ్ళండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద కానీ లేదంటే పూజా మందిరంలో కానీ ఈ దీపాలను వెలిగించుకోవచ్చండి. కొంతమందికి అయితే గుడుల దగ్గర కూడా ఇలాంటి చిన్న చిన్న నీటి తొట్టుల్ని ఏర్పాటు చేస్తుంటారు. అక్కడికి వెళ్ళైనా వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపాలు. అయితే ఈ సంవత్సరం పోలిపాడ్యమి దీపాలు వదలడానికి 21వ తేదీ మంచిదా 22వ తేదీ మంచిదా అని చాలామంది సందేహపడుతున్నారండి. మనకు కార్తీక అమావాస్య నవంబరు 20వ తేదీన వచ్చిందండి. అయితే 21వ తేదీన పాడ్యం వచ్చింది. 21ని వదిలిపెట్టాలండి. కానీ చాలామంది శుక్రవారం కదా వదిలిపెట్టకూడదని అంటున్నారు. కానీ కాదండి, మనము అది ఏ రోజైనా రాని పోలిపాడ్యమి అంటే మనకి కార్తీక అమావాస్య వెళ్ళిన తరువాత రోజు అంటే మార్గశిర మాసంలో వచ్చే మొదటి పాడ్యం రోజునే మనము ఈ దీపాలను వదిలిపెట్టాలండి. అంటే నవంబర్ 21వ తేదీన మనకి పోలిపాడ్యం అండి. పోలిపాడ్యమ అంటాం కానీ పోలి విధియ అని అనం కదండి. అందుకే పాడ్యమి ఏ రోజు ఏ పని చేస్తే మంచిదో ఆ రోజే చేయాలండి. అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. ఇక ముందుగా అయితే యోగుజామునే లెగిసి చక్కగా తలారా స్నానం చేసి ముందుగా అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలండి. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి నైవేద్యం హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మనం దీపాలు వదలడానికి అయితే సిద్ధపడాలండి. ముందుగా అయితే ఈ 2 పూజలు చేసేయాలి. హడావుడిగా లెగిసి దీపాలు వెలిగించడమే కాకుండా ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకొని తర్వాత ఇంకా మనము విఘ్నేశ్వరుడు పూజ పసుపు గణపతి పూజ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మనం ఇంకా ఈ దీపాలు వదలడానికి నీళ్లు సిద్ధం చేసుకున్నాం కదండి. ఆ నీటిలో గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ గంధము పసుపు కుంకుమ పువ్వులు వేసి నదులన్నింటినీ ఆ నీటిలోకి ఆవాహనం చేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు మనకి అన్ని నదులతో సమానం అన్నమాట. ఇప్పుడు మనం నీటిలో వదలడానికి దీపాలను వెలిగించుకోవాలి. ఈ దీపాలను 33 వెలిగించుకోవాలండి. 33 దీపాలు ఎందుకు అంటే 31 ఒక నెలకి సూచిక అండి. ఆ ఉన్న 2 దీపాలు మనం వెలిగించిన రోజు అనమాట, పాడ్యం రోజు దీపాలు అనమాట. అన్నీ కలిపి 33 అవుతున్నాయి కదా. అలా ఆ 33 దీపాలని 3 విధాలుగా 11 11 11 అలాగైనా మనం వెలిగించుకోవచ్చు. లేదా అన్నీ ఒకే కట్టలో పెట్టి ఇలా మనం ఈ కొబ్బరి దుప్పల్లో ఇలాంటి వాటిలోనే వెలిగించుకోవచ్చు. లేదా 31 ఒక నెల కింద ఒక ఒత్తిలా తయారు చేసి 2 ఒత్తులు మనం విడివిడిగా కూడా వెలిగించుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి. నేను ఇక్కడ చూడండి 2 ఒత్తులు మళ్ళీ విడిగా వెలిగించాను ఇలా పళ్ళెంలో. మనమైతే అరటి దొప్ప పెద్ద దొప్పలో వెలిగించకూడదండి. ఆ దొప్పని సగానికి కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి. ఇక కొబ్బరి దీపం అయితే ఇంకా చెప్పవసరం లేదండి, చక్కగా వెలుగుతాయి దీపాలు. మీ దగ్గర చిన్న చిన్న పళ్ళెం ఉన్నా సరే, రాగి పళ్ళెం కానీ వెండి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ లైట్ వెయిట్గా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటి పళ్ళెల్లో కానీ మనం దీపాలు వేసి వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతుంది. తర్వాత మనం దీపాలు వదిలేటప్పుడు ఈ చిన్న శ్లోకం చదువుకుంటే చాలా మంచిదండి. కార్తీక దామోదర గయా దామోదర ఆత్మా దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి, నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యవమ్మా అని దండం పెట్టుకొని
నీళ్ళల్లో దీపాలు వదులుకుంటే చాలా మంచిది. దీపాలు వదలడం పూర్తయిన తర్వాత తప్పకుండా నైవేద్యం అయితే పెట్టాలండి. నైవేద్యాన్ని ఆ దీపాల పక్కనే వేసేయకుండా వేరే పళ్ళెంలో పెద్ద పెద్ద యాపిల్స్, బత్తాయికాయలు అలాంటివి కాకుండా కిస్మిస్లు కానీ, ఎండు ద్రాక్షలు, లేదంటే ఎండు ఖర్జూరాలు, మిశ్రీ ఉంటుంది కదండి, పటిక పంచదార అంటాము, అది కానీ బెల్లం ముక్కలు చిన్న చిన్నవి చేసి అయినా కానీ పెట్టుకోవాలండి. పెద్ద పెద్ద పళ్ళ వేస్తే మునిగిపోతాయి. తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత చక్కగా మంగళహారతి అయితే ఇచ్చుకోవాలి. ఈ పోలిపాడ్యం దీపాలు వదిలే ప్రక్రియ అంతా కూడా సూర్యోదయానికి ముందే అయిపోవాలండి. మ్యాక్సిమం 5:30, 6 లోపల అయిపోతే చాలా మంచిది. చక్కగా మనం ఇలా దీపాలు కనుక వెలిగించుకుంటే చూడండి, ఎక్కడా ఒత్తి మిగిలిపోకుండా పూర్తిగా నిలిచి చాలాసేపు వెలుగుతుంది. పెద్ద పెద్ద అరటి దొప్పల్లో కనుక వెలిగించిస్తే కనుక ఉన్నాయని చెప్పేసి సైడ్ల నుంచి వాటర్ వచ్చేసి ఎక్కువసేపు దీపాలు వెలగవండి. ఇలా చిన్న చిన్న వాటిల్లో సింపుల్గా చక్కగా ఒద్దికగా వెలిగించుకోండి. ఈ నీళ్ళు, ఈ పువ్వులు అన్నీ చక్కగా ఎవరు తొక్కని ప్లేస్లో మొక్కల్లో వేసేసేయండి. ఏ దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ ప్రసాదాన్ని మనము మన ఇంట్లో వాళ్ళతో, అది చిన్నదైనా సరే మన ఇంట్లో ఉన్న నలుగురు పంచుకొని తింటే ఆ వ్రతము పూర్తిగా పరిసమాప్తి అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.